హాయ్ వెల్కమ్ గైస్. ప్రీవియస్ మొత్తం 8 వీడియోస్లో మనం పోర్ట్ఫోలియో డిజైన్ హెచ్టిఎంఎల్ ఎలా డిజైన్ అన్నది చూసాం. ప్లస్ హెచ్టిఎంఎల్ బేసిక్ ఎలిమెంట్స్ అనేది కూడా చూసాం. లైక్ హెడింగ్ ట్యాగ్స్, పారాగ్రాఫ్ ట్యాగ్స్, యాంకర్ ట్యాగ్స్, ఇమేజ్, ఇవన్నీ ఎలా, మళ్ళీ లిస్ట్ లేఅవుట్స్. సో ఈ డిజైన్ అంతా మనం ఎలా క్రియేట్ చేసుకోవాలి హెచ్టిఎంఎల్ స్టార్టింగ్ అనేది మొత్తం చూసాం. సో అన్ని పేజెస్ మనం డిజైన్ చేసుకున్నాం. ఇప్పుడు ద బెస్ట్ పార్ట్ సిఎస్ఎస్ అంటే ఏంటి? స్టైలింగ్ అన్నమాట. అంటే ఈ వెబ్ పేజెస్ అన్నిటికీ ఈ కలర్స్ యాడ్ చేయటం, ప్లస్ ఈ లేఅవుట్ డిజైన్ చేయటం. అంటే ఇప్పుడు ఇక్కడ ఇమేజ్ ఇటువైపు డిస్ప్లే చూసారా, 2 కాలమ్స్ కింద ఇలా ఈ లేఅవుట్ అడ్జస్ట్ చేయటం, కలర్స్ యాడ్ చేయటం అంతా అనేది సిఎస్ఎస్లో చేస్తారు. సో ఫస్ట్ ఈ వీడియోలో మనం బేసిక్స్ ఏం చూద్దామంటే సిఎస్ఎస్ ఎలా లింకప్ చేస్తారు అండ్ ఈ కలర్స్ ఎలా యాడ్ చేస్తారు అనేది ఈ వీడియోలో చూద్దాం. అంతకుముందు మనం ఒకసారి డిజైన్ చేసుకున్న హెచ్టిఎంఎల్ టెంప్లెట్ని లైవ్ సర్వర్లో చూద్దాం. ప్రీవియస్ వీడియోస్లో మొత్తం ఇదంతా డిజైన్ చేసుకున్నాం కదా. సో ఈ విధంగా ఉంది మన హోమ్ పేజ్. నెక్స్ట్ ఇక్కడ అబౌట్ మీ మీద క్లిక్ చేస్తే అబౌట్ మీ పేజ్కి వెళ్ళింది. నెక్స్ట్ రెజ్యూమ్, పోర్ట్ఫోలియో, టెస్టిమోనియల్స్, కాంటాక్ట్. సో ఇవన్నీ మనం చూసాం కదా. ఇప్పుడు ఈ లేఅవుట్ని ఇక్కడ ఉన్నట్టుగా కలర్స్ అన్ని యాడ్ చేయాలి. సో ప్రతి ఎలిమెంట్కి ఎలా స్టైల్ చేయాలనేది ప్రతిదీ నేను మీకు చెప్పుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తాను. సో లెట్స్ బిగిన్ చేద్దాం. సిఎస్ఎస్ క్లాసెస్. సో సిఎస్ఎస్ ఫుల్ ఫామ్ ఏంటంటే క్యాస్కేడింగ్ స్టైల్ షీట్. సిఎస్ఎస్ని 3 వేస్లో లింకప్ చేయొచ్చు. హెచ్టిఎంఎల్ ఫైల్స్ కానీ పిహెచ్పి ఫైల్స్ కానీ. అది ఎలా అంటే ఫస్ట్ వచ్చేసి ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ అనమాట. ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అంటే మనం ఇప్పుడు ఇక్కడ మనకి సైడ్ని చూసారు కదా, లెఫ్ట్ సైడ్ మనం ఫోల్డర్స్ క్రియేట్ చేసుకున్నాం. సో ఇక్కడ సిఎస్ఎస్ ఉంది, ఇమేజెస్ ఉంది, వెబ్ ఫార్మ్స్ ఉన్నాయి. ప్రీవియస్గా మనం సిఎస్ఎస్ అన్ని సిఎస్ఎస్ ఫోల్డర్లో పెట్టుకున్నాం. అంటే సపరేట్ ఒక ఫైల్లో సిఎస్ఎస్ కోడ్ అంతా రాసుకుని దాన్ని హెచ్టిఎంఎల్ ఫైల్కి లింకప్ చేయడం. ఇంకోటి ఇంటర్నల్ సిఎస్ఎస్ అంటే ఉన్న ఫైల్లోనే సిఎస్ఎస్ యాడ్ చేయడం. ఇన్లైన్ సిఎస్ఎస్ అంటే ఉన్న ట్యాగ్కే ఇన్లైన్లో సిఎస్ఎస్ యాడ్ చేయడం. సపోజ్ ఇన్లైన్ అంటే మీకు చూపిస్తాను. ఇన్లైన్ అంటే ఇక్కడే మనం సపోజ్ ఇది నేను లైవ్ ప్రివ్యూ చేస్తాను. ఒకసారి ఆల్రెడీ ఉందనుకుంటా లైవ్ ప్రివ్యూలోనే. దీనిలో హోమ్ పేజ్కి వెళ్ళిపోదాం. సో ఇక్కడ ఐఎమ్ శివకుమార్ అని ఉంది కదా, దానికి స్టైల్ చేయాలంటే దీన్ని రెడ్ కలర్లో మార్చాలి. ఫస్ట్ ఇంటర్నల్ సిఎస్ఎస్ చూస్తాం. ఏం కంగారు పడదు, ప్రతిదీ డిస్కస్ చేద్దాం ఇన్ డీటెయిల్గా. ఫస్ట్ స్టార్టింగ్ కాబట్టి మీకు చూపిస్తాను అంటే డిఫరెన్స్ ఏంటి అనేది మూడింటికి. ఓకేనా? సో ఇక నేను స్టైల్ అనే అది ఇలా ఇచ్చుకుని ఈక్వల్ టు 2 కొటేషన్స్ ఇచ్చుకుని దాని మధ్యలో సిఎస్ఎస్ కోడ్ రాస్తాను. అదేంటి? ప్రాపర్టీని కలర్. ఇప్పుడు నేను దీని కలర్ రెడ్ ఇద్దాం అనుకుంటున్నాను. ఓకేనా? సేవ్ చేయండి. ఇప్పుడు చూడండి, ఇది ఇన్లైన్ సిఎస్ఎస్. ఇప్పుడు లైవ్ ప్రివ్యూలో చూద్దాం. రెడ్ కింద మారిపోయిందా కలర్? ఇది ఇన్లైన్ సిఎస్ఎస్. ఇప్పుడు దీన్ని డిలీట్ చేసేద్దాం. నెక్స్ట్ ఇంటర్నల్ అంటే ఏంటి? ఇంటర్నల్ సిఎస్ఎస్ అంటే ఈ హెడ్ ట్యాగ్లో చూసారా, ఈ హెడ్ ట్యాగ్లో స్టైల్ అని స్టైల్ ట్యాగ్ తీసుకోండి. ఈ విధంగా ఓపెనింగ్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్. హెడ్ సెక్షన్లో, బాడీ సెక్షన్లో కాదు. ఓకేనా? హెడ్ సెక్షన్లో తీసుకుని మీరు దేనికి స్టైల్ చేయాలనుకుంటున్నారు, ఏ ఎలిమెంట్కి, H1 ఎలిమెంట్కి
దానికి ఓపెన్ బ్రాకెట్స్ చేయండి, క్లోజింగ్ బ్రాకెట్స్ ఇలా తీసుకుని ఇప్పుడు ప్రాపర్టీ, ఏ ప్రాపర్టీ? కలర్. ఏంటిది ఇప్పుడు? గ్రీన్. ఇప్పుడు చూద్దాం, చూసారు కదా గ్రీన్ అప్లై అయ్యింది. ఈ విధంగా ఇప్పుడు ఎక్స్టర్నల్ చూద్దాం. ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అంటే నేను ఇక్కడ సిఎస్ఎస్ ఫోల్డర్ ఉంది కదా, దీంట్లో ఒక ఫైల్ క్రియేట్ చేసుకుంటున్నాను. రైట్ క్లిక్ ఇచ్చి న్యూ ఫైల్, styles.css అని ఇస్తున్నాను ఫైల్ని. దీంట్లో ఇందాకలాగని ఇంటర్నల్లో ఎలా యాడ్ చేసాం? ఏ ఎలిమెంట్? h1 ఎలిమెంట్. h1 కదా, h1 ఐఎమ్ శివకుమార్ అని ఉంది. ఓకే, దాని కలర్ ఎల్లో ఇస్తుంది. ఇప్పుడు చూస్తే చేంజ్ అవ్వలేదు, ఎందుకని? మనం ఇంకా లింక్ చేయాలి. ఇది ఎక్స్టర్నల్ ఫైల్, వేరే ఫైల్లో సిఎస్ఎస్ రాసి దీన్ని ఇప్పుడు ఇక్కడ లింక్ అప్ చేయాలి. సో దానికి ఏంటి? లింక్ ట్యాగ్ యూస్ చేసుకుని లింక్ సిఎస్ఎస్ అని ఎలా వచ్చింది చూసాను, ఈ ట్యాగ్ని చూస్ చేసుకొని ఇక్కడ మీ ఫైల్ నేమ్ ఇవ్వాలి. డాట్ ఇలా ఇచ్చుకొని ఫార్వర్డ్ సిఎస్ఎస్ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకోండి, మీ ఫైల్ సిఎస్ఎస్ సేవ్ చేయండి. ఇప్పుడు చూసారా ఎలా వచ్చేసింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీరు తెలుసుకోవాల్సింది, ఇప్పుడు ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అంటే ఏంటి, ఇంటర్నల్ సిఎస్ఎస్ అంటే ఏంటి, ఇన్లైన్ సిఎస్ఎస్ ఏంటి? చూసారు కదా డిఫరెన్స్ మూడింటికి. బట్ ఇప్పుడు వీటిలో ఏది ఆర్డర్గా ఫాలో అవ్వాలనేది చూడండి. ఇప్పుడు ఎక్స్టర్నల్ స్టైల్ షీట్లో నేను ఇక్కడ ఇచ్చాను కలర్ అని, h1 ఎలిమెంట్. నెక్స్ట్ ఇంటర్నల్లో ఇస్తాను ఏ కలర్ ఇద్దాం? గ్రీన్ ఇద్దాం. సేవ్ చేశాను. ఇప్పుడు మీకు ఎక్స్టర్నల్ స్టైల్ షీట్లో ఉన్న కలర్ వచ్చిందా, ఇంటర్నల్లో ఉన్నది వచ్చిందా? చెప్పండి, చూద్దాం. లైట్ ప్రివ్యూ. ఇంటర్నల్లో ఉన్నది వచ్చింది. ఎందుకని? ఎప్పుడైనా సరే వెబ్సైట్ ఫైల్ని క్రాలర్ టాప్ టు బాటమ్ లర్న్ చేసేది అనమాట. అందుకోసం సపోజ్ నేను ఇప్పుడు ఆ స్టైల్ని ఇక్కడ పైన ఇచ్చాను. సో ఇక్కడ ఏమైంది? ఇంటర్నల్ సిఎస్ఎస్ పైన ఉంది, కానీ మన ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ కింద ఉంది. సో టాప్ టు బాటమ్ లర్న్ చేసినప్పుడు ఈ h1 ట్యాగ్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ స్టైల్ షీట్ని చదువుతుంది కదా. సో అప్పుడు ఏమైంది మీకు? ఇప్పుడు ఎల్లో కలర్ వచ్చింది చూడండి అది. సో అందుకనే ఏంటంటే వెబ్సైట్ ఫైల్ టాప్ టు బాటమ్ రీడ్ చేస్తుంది. సో ఇంటర్నల్ స్టైల్ షీట్ ఎప్పుడైనా సరే మీరు ఇంటర్నల్ స్టైల్ షీట్ యూజ్ చేస్తే ఆ ట్యాగ్ని బిలోది ఈ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్ కింద ఇచ్చుకోండి అన్నిటికీ. అంటే సపోజ్ ఇప్పుడు మనం ఫ్రేమ్వర్క్స్ యాడ్ చేస్తాం. ఇప్పుడు మనం ఇక్కడ ఫాంట్ అవసరం ఫ్రేమ్వర్క్ యాడ్ చేసాం, ఫాంట్ అవసరం ఫైల్స్. ఓకేనా? దాంట్లో కూడా కొన్ని స్టైల్స్ ఉంటాయి, ఐకాన్స్ ఇవన్నీ. లేదా బూస్ట్రప్ ఫైల్ యాడ్ చేస్తారు, ఆ బూస్ట్రప్ ఫైల్ కింద మీ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ యాడ్ చేయాలి. దాని తర్వాత దాని కింద ఇంటర్నల్, ఎందుకంటే ఆ ఆర్డర్లో వస్తాయి. ఒకవేళ మీరు మీ ఎక్స్టర్నల్ మీ ఇంటర్నల్ పైన ఇచ్చి లాస్ట్లో ఇక్కడ బూస్ట్రప్ ఫైల్ ఇచ్చారనుకోండి, అప్పుడు ఆ ఫ్రేమ్వర్క్ మీరు ఎన్ని చేంజెస్ చేసినా చేంజెస్ అవ్వవు, ఆ ఫ్రేమ్వర్క్లో ఉన్నాయి అక్కడ డిస్ప్లే అవుతాయి. అందుకోసమే ఈ ఆర్డరింగ్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఇక నేను ఇన్లైన్ స్టైల్ ఇస్తాను, రెడ్ ఇద్దాం. ఇక్కడ ఇన్లైన్ స్టైల్ రెడ్. ఇప్పుడు టాప్ టు బాటమ్ అన్నాను కదా, ఇప్పుడు ఏ కలర్ వచ్చింది? రెడ్ వచ్చింది. చూడండి రెడ్. ఇక్కడ మీకు ఫైల్తో సంబంధం లేదు. ఇక్కడ ఎన్ని ఫైల్స్ మీరు పైన యాడ్ చేసినా అక్కడికి బాటమ్ రీడ్ చేసినప్పుడు h1 ట్యాగ్ ఉంది కదా ఇన్లైన్ స్టైల్,
ఈ స్టైల్ ఈ ట్యాగ్ ఒక స్టైల్స్ తీసుకుంటుంది. ఇది ఇన్లైన్ స్టైల్. సో అది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఆర్డర్ మీరు ఎప్పుడైనా సరే యాడ్ చేస్తే కంప్లీట్ ఎక్స్టర్నల్ ఆర్ కంప్లీట్ ఇంటర్నల్ ఆర్ కంప్లీట్ ఇన్లైన్ మూడింటికి డిఫరెన్స్ ఉంది. ఓకేనా? బట్ మ్యాక్సిమం అందరు యూజ్ చేసేది ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్. ఇన్లైన్లో చేసాం కదా మీ వెబ్సైట్ స్లో డౌన్ అయిపోయింది, ఇంటర్నల్ కూడా. సో అందుకని ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ యాడ్ చేసుకుంటే బెటర్ మీ వెబ్సైట్ స్పీడ్గా ఉండడం కోసం. సో ఫస్ట్ సిఎస్ఎస్లో ఈ ప్రాపర్టీ ఏంటి అన్ని బేసిక్స్ చూద్దాం ఒకసారి. సో నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ స్టైల్ అనేది ఉంది కదా, ఈ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్లో మనం ఇచ్చుకున్నాం. మనం కంప్లీట్గా ఇక్కడే వర్క్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే ఫస్ట్గా ఇది ఇచ్చేదాన్ని ఎలిమెంట్. అంటే ఇక్కడ మనకి ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి, H3, H4, H1, P, ఇవన్నీ ఎలిమెంట్స్ అన్నమాట. ఓకేనా? దాంట్లో కర్లీ బ్రాకెట్ ఇలా ఫ్లవర్ బ్రాకెట్స్ అంటారు, ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ అని ఇలా ఇస్తారు. సేమ్ మీకు ట్యాగ్స్కి ఓపెనింగ్ ట్యాగ్ క్లోజింగ్ ట్యాగ్ అని ఉందిగా, అలాగే స్టైల్స్కి ఎలిమెంట్ నేమ్ రాసి ఇక్కడ ఓపెనింగ్ కర్లీస్ క్లోజింగ్ కర్ల్ ఇలా ఇచ్చుకొని దాని లోపల రాసేదాన్ని. ఇప్పుడు ఇక్కడ ఉంది సింటాక్స్ ఏంటంటే ఇక్కడ ఇది ప్రాపర్టీ నేమ్ అంటే కలర్స్ ఇంకా టెక్స్ట్ ఉంటాయి, డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఆ ప్రాపర్టీస్కి డిఫరెంట్ వాల్యూస్. మనం ఎండిఎన్లో చూద్దాం ఒకసారి ఏంటి అనేది మొత్తం. మీరు ఇక్కడ చూసినట్టయితే చూసారు ఎండిఎన్ డిఫరెన్స్ ఉంది, దీని ద్వారా కూడా మీరు వెళ్ళచ్చు. ఎండిఎన్ డాక్ ఓపెన్ చేస్తే మీకు సో ఇవన్నీ ఉన్నాయి చూసారా, కలర్స్ డిఫరెంట్ టైప్స్లో రాయొచ్చు. ఒకటి వచ్చి నేమింగ్ ద్వారా, ఓకేనా? కలర్ వచ్చేసి నేమింగ్ ద్వారా ఇలా కలర్ ప్రాపర్టీ యొక్క వాల్యూ, ఓకేనా? ఇది అనేది ప్రాపర్టీ. ఇది వచ్చేసరికి కలర్స్ యొక్క వాల్యూస్ అనమాట. కలర్కి ప్రాపర్టీకి వాల్యూస్. సో అలానే హెక్సా కలర్లో వాల్యూస్ ఇవ్వటం, ఎన్ని హెక్సా కోడ్స్. అదేవిధంగా ఆర్జీబీ అంటే RGB వాల్యూస్. నెక్స్ట్ 0.6 అనేది అది ఏ అనమాట, అది ఒపాసిటీకి యూజ్ అవుతుంది, మీకు చూపిస్తాను ప్రతిదీ. నెక్స్ట్ HSL, ఈ విధంగా డిఫరెంట్ గ్లోబల్ వాల్యూస్ అని ఈ విధంగా వేరే డిఫరెంట్ టైప్స్లో కలర్స్ ఇచ్చుకోవచ్చు. ఫస్ట్ ఎలిమెంట్ నేమ్, దాని లోపల బేసిస్ లోపల ప్రాపర్టీ నేమ్, దానికి వాల్యూ ప్రాపర్టీ వాల్యూ. సో ఈ విధంగా మీరు ప్రతిదీ సిఎస్ఎస్ ట్యాగ్స్కి యూజ్ చేసుకోవచ్చు. సో డిఫరెంట్ ప్రాపర్టీస్ చూడండి ఎండిఎన్ డాక్యుమెంట్లో మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నాయో యానిమేషన్స్కి ఆల్ఫాబెటిక్ వైజ్లోనే బ్యాక్గ్రౌండ్, బోర్డర్, బాటమ్, బ్రేక్, కలర్, ఇలా ఈ విధంగా డిస్ప్లే ప్రాపర్టీ, ఫ్లక్స్, గ్రిడ్, ఇమేజెస్కి జస్టిఫై, అంతా ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో ఉంది. సో అలానే టెక్స్ట్కి. సో నెక్స్ట్ వీడియోలో ఫస్ట్ లేఅవుట్ ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి, క్లాసెస్ అండ్ అట్రిబ్యూట్స్ ఉంటాయి కొన్ని, వాటి గురించి తెలుసుకుందాం. ఇప్పుడు దాకా సిఎస్ఎస్ని ఎలా లింకప్ చేయాలి అంతా చూశారు కదా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్స్లో చేయండి అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.